ఈ ఆజ్ఞ వచ్చేసిందని ఈ దానియేలుకి తెలుసు. కానీ ఈయన ఏం చేశాడంటే, అయినా సరే యథావిధంగానే ఎప్పుడు చేసుకున్న విధంగానే ఆయన పై గదిలోకి వెళ్ళిపోయి కిటికీలు మూసుకుని ఇలాగా దేవునికి ప్రార్థన చేసుకున్నారు పిల్లరా. ఇక్కడ మీరు ఆలోచించవలసింది ఏంటంటే, దానియేలు ముందు 2 ఉన్నాయి పిల్లరా. దానియేలు ముందు 2 శాసనాలు ఉన్నాయి. ఒకటి రాజు శాసనం. ఏంటి అది? రాజును తప్ప మరి ఎవరిని కూడా వేడుకొనకూడదు, ఎవరికి ప్రార్థన చేయకూడదు. మరి దేవుని శాసనం ఏంటి? ఎవరికి పడితే వారికి విగ్రహాలకు పూజ చేయమన్నా, ఎవరికి పడితే వాళ్ళకి ప్రార్థించమని చెప్పాడు. మా కాండంలో రాసి ఉంటుంది ఆజ్ఞలు. మోషే గారికి ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏది అంటే, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఆకాశం అందైనను, కింద భూమి అందైనను, భూమి కింద నేల ఎందైనను ఏ ప్రతిమకు కూడా మొక్కకూడదు. ఈ ఆజ్ఞని ఈయన మైండ్లో పెట్టుకున్నారు. రాజు శాసనం ఏంటంటే, ఒకవేళ రాజు శాసనానికి విరోధి అయితే, రాజు శాసనాన్ని పాటిస్తే దేవునికి విరోధి అయిపోతాడు. ఒకవేళ దేవునికి శాసనానికి లోపడితే ఎవరికి విరోధి అయిపోతాడు? రాజుకి విరోధి అవడమే కాదండి, సింహాల బోన్లో వేసేస్తారు. మరి ఎవరికి తలదించాలి ఈ దానియేలు? తలైనా తీసేసుకుంటాను తప్ప నేను వేరొక దేవుడికి మొక్కనని అనుకుంటాడు. ఎవరంటే పిల్లరా? దానియేలు గారు. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల్ని ఆయన పాటిస్తున్నాడు. ఏ రాజుకి భయపడతలేదు. కావున ఆయన ఏం చేశాడంటే, ఆ రాజ శాసనాన్ని ఉల్లంఘించేసి ఏం చేస్తాడంటే, పై గదికి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటాడు పిల్లరా.